నమస్తే, దిస్ ఇస్ శౌర్య. రోజా చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే పొద్దున బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్. సో ఇది టీడీపీ మీద ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అలాగే టీడీపీ ఏదైతే మొన్న మహాసభలను నిర్వహించుకుందో అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అని చెప్పేసి కూడా మాట్లాడారు. సో అప్పుడప్పుడు అనమాట, అంటే ప్రజా సమస్యల మీద కాకుండా కేవలం పార్టీని దుయ్యబడ్డానికి మాత్రమే ఇవిడ బయటకు వస్తూ ఉంటారు అనేది ప్రజలకి పక్క క్లారిటీ ఉంది. మరి ఏమైనా రాజకీయాల్లోని ఈ వ్యాఖ్యలు ఏమైనా పెను సంచలనాన్ని సృష్టించబోతున్నాయి, మళ్ళీ ఇది కొత్త కాంట్రవర్సీకి ఏమైనా దారి తీయబోతుందా? ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, జనరల్గా అంటే ఆవిడ ఒక ఎమ్మెల్యే కూడా కాదు ఇప్పుడు, అసలు రాజకీయాలు ఏదో ఒక మెంబరో లేకపోతే ఇప్పుడు కార్యకర్తలు అంతా, ఇంకా ఆవిడ కూడా అంతే. ఇప్పుడు జగన్ సార్ అంటోంది కదా కొత్తగా, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ సార్ జగన్ అన్న, నిన్న జగన్ అన్న అని అంట మానేశారు. సో ఏంటి అసలు, అంటే పొద్దున్న బీజేపీ రాత్రి కాంగ్రెస్ అంట, అసలు ఈవిడ ఎందులో ఉన్నారు అనేది క్లారిటీ లేదు మాకు. అంతకు ముందు ఆవిడ తెలుగుదేశం, తర్వాత వైసీపీ, ఆ పొద్దున డిఎంకే, రాత్రి టీవీకే గెలిచాక డిఎంకేకేమో ప్రచారం, ఓడిపోయాక టీవీకేకి. టీవీకేకి మా జగన్ అన్న ఫోటో పెట్టుకోవడం వల్ల మరి ఈవిడ డిఎంకే పొద్దున్న, టీవీకే సాయంకాలం, మరి ఈవిడ కూడా సమాధానం చెప్పాలిగా. తర్వాత మీరు అన్నారు ఈ మాట అన్నారు వాళ్ళని, అప్పుడు మహిళా బిల్లుకి వ్యతిరేకించింది కదా కాంగ్రెస్. యాక్చువల్ గా కాంగ్రెస్ వ్యతిరేకించిందా పూర్తిగా? కాంగ్రెస్ తో పాటు చాలా పార్టీలు వ్యతిరేకించింది. అంటే కాంగ్రెస్ మెయిన్, నేనేం కాదని అంటల్లా. అయితే మరి కాంగ్రెస్ వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తోటి ఏమీ వద్దని అనుకోవట్లేదుగా, తిట్టట్లేదుగా తెల్లారు లేచి. ఆయన చెల్లెలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కాబోతున్నారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో దోస్తీకి ఎదురు చూస్తున్నాడు అని అంటున్నారు. అందుకే ఆయన నిన్న ఎప్పుడూ లేనిది బీజేపీని ఎస్ఐఆర్ విషయంలో విమర్శించాడు కదా. ఏమన్నాడు? మమతా బెనర్జీ బెంగాల్లో ఓడిపోవడానికి ఎస్ఐఆర్ కారణం, తమిళనాడులో డిఎంకే స్టాలిన్ ఓడిపోవటానికి కూడా ఎస్ఐఆర్ కారణం అన్నాడు. అంటే బీజేపీని తిట్టాడుగా మొదటిసారి. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ కి వెళ్తారా మీరు? అప్పుడు మీరేంటి, పొద్దున్న బీజేపీ, సాయంకాలం కాంగ్రెస్? ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అక్కడ మహిళా బిల్లుని వ్యతిరేకిస్తే వీళ్ళు వ్యతిరేకించలేదు కదా. ఇప్పుడు ఇండివిజువల్ గా రేవంత్ రెడ్డి వ్యతిరేకించలేదుగా, అధిష్టానం వ్యతిరేకించింది. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి వద్దంటాడు, నువ్వు తానా తందానా అంటావా అనవా? రోజా అంటారు కదా. అలాగే అది పార్టీ నిర్ణయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. వ్యక్తిగతంగా ఆయన కూడా తెలుగుదేశం నుంచి వచ్చారు నీలాగనే. ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉంచుకున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఇస్తాడు. నీకు రెస్పెక్ట్ అంటే తెలియదు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గౌరవం కూడా ఇవ్వను, ముఖ్యమంత్రి అని కూడా అనవు నీకు, ఎందుకంటే నోట్లోంచి బాధ. అవును, నిజంగానే అసలు కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇచ్చేది. నిన్ననేమో చంద్రబాబు నాయుడు అంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అసలు రాజకీయాల్లో ఎంత ఉండతగరు అనేది ప్రజలకు అర్థం అవుతుంది. ఇప్పుడు సంస్కారం అనేది ఉండాలి, నువ్వు ఏ పార్టీలో ఉంటే ఏంటి. అవును, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారని జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు చల్లుకుంటావా? కాదు కదా. రెస్పెక్ట్ ఇస్తావు అంతవరకే, నీ రెస్పెక్ట్ పోగొట్టుకోకూడదు. ఇక్కడ వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఉంచుకున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి ఉంచుకున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉంచుకున్నారు. ఏ మహిళా కార్యకర్తలు డిన్నర్ చేయకూడదు, లంచ్ చేయకూడదు, తప్ప అది. ఫోటోలు దిగడం తప్ప, డిన్నర్లు చేయడం అంటే దానికి చీప్. మీ అందరు ఇంత చీప్ గా ఆలోచిస్తున్నారేంటి అసలు? మెలోనీ లవ్ మైండ్ కాదు, మెలోనీ గారికి చాక్లెట్స్ ఇస్తే మెలోడీ చాక్లెట్స్, దాని గురించి మీరు ఒక దరిద్రంగా మాట్లాడతారా? అంటే మీ దాకా వచ్చేసరికి ఒక రూలు, ఎవరు నరేంద్ర మోదీ గాని, లేదు రేవంత్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు అయితే ఇంకో రూలు. అది చిల్లరతనం, చిల్లర కాదు, చీప్ అంటే చీప్. ఇంకేమైనా పదాలు ఉంటే చెప్పండి. అంటే వీళ్ళు ఏదో కొంచెం అదృష్టం కొద్దీ రాజకీయాల్లోకి వచ్చారు, పదవులు సంపాదించుకున్నారు, బాగా అవినీతి చేశారు, కానీ బుద్ధి మాత్రం వక్రంగానే ఉంది. అది నేను చెప్తున్నా. కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటలకి సిగ్గుపడాలి ఆవిడ. అంటే పొద్దున్న బీజేపీ, రాత్రి కాంగ్రెస్. అవును, అదే మీ దగ్గర నుంచి ఇలాంటి మాటలు వింటున్నాం. అవును, నిజంగానే ఇలాంటి కాంట్రవర్సీ మాటలు ఇవన్నీ. అంటే మనుషులు ఎంత కుతంత్రంగా, కుత్సితంగా ఆలోచించడం అంటారు చూడండి. కుత్సితుండు చేరు గుణవంతు చేర్చరా అని మనకి పద్యం కూడా ఉంది. ఆ రకంగా ఉంది ఈవిడ. కాబట్టి మనం రోజా మాటలకి మనం అసలు విలువ ఇవ్వక్కర్లేదు. నిన్న ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా. అవునవును, ఒక చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం పచ్చ చీర కట్టుకుందని అన్నారు కదా.
నిన్న కూడా ఆవిడ అనుకోకుండా పచ్చ చీర కట్టుకున్నారు మహానాడు గురించి మాట్లాడేటప్పుడు. అంటే నేనేం దాన్ని తప్పు పట్టట్లా, అదే అదే అంటే మన దాకా వచ్చేసి మనకు తెలియదు, ఇదేమో కోఇన్సిడెన్స్, అదేమో నిజంగానే నేను అన్నది అది అదృశ్చికంగా జరుగుతాయి. అయినా రంగులు పార్టీలకు పరిమితం కాదు కదా, అది ఎవరు రంగులు అందరికీ సంబంధించినవి. అది అందుకని పిచ్చి మాటలు మాట్లాడితేనే కోపం వస్తుంది మనకు. అదే కాబట్టి మీ వక్ర బుద్ధిని మార్చుకోండి అని చెప్తున్నాం మనం. అవును, ఇది గుంటనక్కలాగా ఆలోచించి పనికిమాల మాటలు మాట్లాడితే రోజాకి మనమేం వ్యతిరేకం కాదు, వ్యక్తిగతంగా మనకు అనవసరం. ఆవిడంటే రోజానే కాదు మేడం, ఒక పార్టీ మహిళని మనం కించపరచమండి. ఒక పార్టీలో ఒక పదవిలో ఉండి దిగి రాజకీయం గురించి తెలిసి రాజకీయంగా చెయ్యాలి. ఎలా చిల్లరగా మార్చి ప్రజల్లో ఇంకా నీచంగా నెగిటివ్ తీసి ఏదో వేరే అర్థాలు తీసి, అంటే మీరు ఒక సినిమా ఫీల్డ్ లో ఉండి మీ దాకా వచ్చేసరికి మీ వీడియోలు బయటకు వచ్చేసరికి మీరు ఏడ్ చేసి మీరు అక్కడ ఒక సీన్ క్రియేట్ చేసేస్తారు కదా. అది ఎదురు మనుషులు అంటే వేరే ఆడవాళ్ళు అనేసరికి చీప్ గా మాట్లాడతారు. అనితని ఎట్లా మాట్లాడింది ఆవిడ, ఎట్లా గెస్చర్స్ ఇచ్చింది ఆవిడ, ఎంత అసహ్యంగా. అందుకని రోజా లాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచి, కూడా అసెంబ్లీలో. అందుకని ఆవిడ ఏం మాట్లాడినా మనం పట్టించుకోకలే, మళ్ళీ ఆవిడకే బూమెరాంగ్ అవుతాయి అన్ని. అంతే. థ్యాంక్ యూ.